హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ బుల్లెట్ ట్రైన్లో బాంబు పెట్టిన ఆగంతకుడు ఆ ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ తగ్గకుండా వెళ్ళాలని, లేకపోతే అది పేలిపోతుందని చెప్తాడు. ఆ ట్రైన్కి గార్డ్ అయిన తకాచి ఏం చేశాడు, అసలు ఆ ట్రైన్లో బాంబు పెట్టింది ఎవరు, చివరికి వాళ్ళని ఎలా కాపాడారు, 300 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ట్రైన్ని ఎలా సేవ్ చేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పాత సినిమా స్పీడ్ సినిమాని గుర్తుకు తెస్తుంది ఈ సినిమా. విచిత్రం ఏంటంటే ఆ సినిమాలో ప్రజల్ని ఎలా కాపాడతారో ఈ సినిమాలో కూడా ప్రజలను అలాగే కాపాడడానికి ట్రై చేయడం విశేషం. ఆ సినిమాలో 2 బస్సుల మధ్య ఒక నిచ్చెన లాంటిది వేసి దాని మీద ప్రజల్ని నడిపించి కాపాడతారు. ఇందులో కూడా సేమ్ ఇంచుమించు అలాంటిదే చేశారు. సినిమా అరగంట తర్వాత రొటీన్గా అనిపించి బోర్ కొట్టిస్తూ ఉంటుంది. అందులోనూ విలన్ ఎవరో, బాంబు పెట్టింది ఎవరో తెలిసిన తర్వాత మరీ జోక్గా అనిపిస్తుంది, చిరాక్గా అనిపిస్తుంది. ఇంత సిల్లీ రీజన్కి బాంబు పెడతారా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగున్నా, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నా, ముఖ్యంగా ట్రైన్లు 2 గుద్దుకునే సన్నివేశం కూడా బాగుంటుంది. అన్నీ బాగున్నా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. పొలిటికల్ క్యారెక్టర్ ఒకటి, రచయిత క్యారెక్టర్ ఒకటి. ఇవన్నీ సినిమాలో డ్రామాని పెంచకుండా చిరాకు తెప్పించే పనులు చేస్తూ ఉంటాయి. టైంపాస్కి ఏదో ఒకటి సినిమా చూడాలంటే ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?